వెరీ గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు ది డిబేట్. ఇంకా రావణ కాష్టంలో రగులుతున్న ఏపీ. ఏ ప్రచార మాధ్యమాల్లో చూసినా, వార్తాపత్రికల్లో చూసినా, ఎలక్ట్రానిక్ మీడియాలో చూసినా ఏపీలో జరుగుతున్న దాడులకు, ఘర్షణలకు సంబంధించిన సంభాషణలు, చర్చలే జరుగుతూ ఉన్నాయి. ఇవే వార్తలో హైలైట్గా నిలుస్తూ ఉన్నాయి. 144 సెక్షన్ కూడా అమల్లోనే ఉంది. అయితే ఒకరిపై ఒకరు రాళ్లు రువ్వుకోవడం, గృహ నిర్బంధాలు, ముందస్తు అరెస్టులు, దీనికి నిరసనగా పోలీస్ స్టేషన్ల ముందు బైఠాయింపులు. అసలు పోలీసులు ఏం చేస్తున్నారు? పోలీసులు ఎందుకు వైఫల్యం చెందారు? అసలు వాళ్ళని వదిలేసి మమ్మల్ని అదుపులో తీసుకోవడం ఏంటి అని చెప్పి ఒక వర్గం వాదిస్తూ ఉంటే మరో వర్గం కూడా అదే వాదన వాదిస్తూ ఉంది. ఎట్టకేలకు ఈసీ అయితే స్పందించింది. అంటే జరుగుతున్న ఈ పరిణామాలపైన ఈసీ గుర్రుగా ఉంది అన్న సమాచారం కూడా ఉంది. మొత్తం ఈసీ అయితే కొన్ని సమ్మన్లు కూడా జారీ చేసింది. అసలు పోలింగ్ ముగిసిన తర్వాత మొదలైన ఈ హింసాకాండ అసలు ఆగేది ఎప్పుడు? అసలు ఈ 2 రోజుల దాడులకి అసలు బాధ్యులు ఎవరు? బాధ్యులు నిజంగా ఎవరో తెలిస్తే ఎందుకు ఇంకా వారిపైన ఎటువంటి యాక్షన్ తీసుకోలేదు అనే అంశాలపై ఇవాళ మనం చర్చిద్దాం. మన డిబేట్లో పాల్గొంటున్నారు, లైవ్లో జాయిన్ అయ్యారు మనతో శ్రీనివాస్ చౌదరి గారు, టీడీపీ అధికార ప్రతినిధి, అలాగే రామ్ కుమార్ యార్లగడ్డ గారు, బీజేపీ సీనియర్ నాయకులు, ఇక మాదిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి గారు, వైసీపీ సీనియర్ నాయకులు, అలాగే వెంకటేష్ సింగళూరు గారు, రాజకీయ విశ్లేషకులు. వీరితో మనం చర్చిద్దాం. నమస్కారం అండి మీ అందరికీ. 2 రోజుల నుంచి జరుగుతున్న దాడులకు సంబంధించి ఏ ప్రచార మాధ్యమాల్లో చూసినా ఇదే చర్చ నడుస్తూ ఉంది. అసలు ముందుగా శ్రీనివాస్ చౌదరి గారు మీరు చెప్పండి. అంటే ఇప్పుడు తాడిపత్రి కావచ్చు, ఏదైనా తీసుకున్నా అసలు బాధ్యులను వదిలేసి మమ్మల్ని ముందస్తుగా అదుపులోకి తీసుకోవడం ఏంటి, గృహ నిర్బంధాలు చేయడం ఏంటి అని చెప్పి టీడీపీ వాదిస్తోంది. మీరేమంటారు? మొదట సంతోష్ గారు, మీకు 60 ప్రేక్షకులకి, అలాగే బీజేపీ నేత రామ్ కుమార్ గారికి, వైఎస్ఆర్సీపీ నేత శ్రీనివాస్ రెడ్డి గారికి, అనలిస్ట్ వెంకటేష్ గారికి నా నమస్కారాలు, శుభోదయం. రాష్ట్రంలో ఎన్నికల హడావుడి మొదలైన నుంచి విమర్శలు, ప్రతివిమర్శలు, బాణాలు, అస్త్ర సన్యాసాలు అని చేశారు. సో అన్ని రకాల కార్యక్రమాలు ఎలక్షన్ లో ఉంటాయి. ఎలక్షన్ అయిపోయింది, 13వ తారీఖున రాత్రికి అయిపోయింది. సో ఎవరు జీవన విధానంలో వాళ్ళు పట్టున్నారు. సో కక్ష సాధింపు చర్యలాగా రాష్ట్ర వ్యాప్తంగా రావణ కాష్టం మార్చడం, తలలు బాగా కొట్టడం, ఏజెంట్లు కిడ్నాప్ చేయటం, ఘోరంగా మనిషి చెప్పటం, మనిషిని దాడి చేయటం, అటు కొట్టుకోవడం అనేది వాస్తవంగా చెప్పాలంటే అది మనుషులకు సంబంధించిన విషయం కాదు. అయినా సరే దారుణంగా ఈరోజు పల్నాడు నుంచి మా చిత్తూరు జిల్లా వారికి కిడ్నాప్లే కాకుండా కాపులు కాసి కొట్టడం, స్ట్రాంగ్ రూమ్ లోకి వెళ్లే అభ్యర్థిని నిలబెట్టి 150 మంది దాడి చేసి చంపేయండి రావాడిని, నెక్స్ట్ ఉప ఎన్నికలు వస్తాయని చెప్పి దారుణంగా తిట్టి చుట్టూలతో వీరుబాటులతో కొట్టించారని చూసి ఒక రకంగా చెప్పాలంటే రాష్ట్ర ప్రజలే, జిల్లా ప్రజలే పూర్తిగా భయప్రాంతాలకు గురవు. ఇది కాకుండా ఏజెంట్లకు కూర్చున్న తల నరికారు. ఆ కారంచేడు, ఆ మల్నాడు ప్రాంతంలో అయితే వాహనాలతో, బొలెరో వాహనాలతో తొక్కించుకొని వెళ్ళారు మనుషులు. ఎంత అరాచకం అంటే నాకు అర్థం కాలేదు. మరి నిఘా వ్యవస్థలు ఓటింగ్ అయిన తర్వాత ఫలానా చోట్ల దాడి జరుగుతాయని చెప్పి ఇంటెలిజెన్స్ విభాగం ఉంటుంది, ఒక సమాచారం వాళ్ళు. సిఎస్ పూర్తిగా ఫెయిల్యూర్ అయిపోయాడు. డీజీపీ అసలు కొత్తగా వచ్చారు, ఆయనకు అవగాహన లేదో నాకు అర్థం కాలేదు. కానీ దుర్మార్గంగా చిన్న పిల్లల్ని, గర్భవతుల్ని, నెల్లూరు జిల్లాలో తెలుగుదేశం పార్టీకి ఓటేశారని ఒక ఆవిడని, గర్భంగా ఉండేవాడిని కొట్టారు. ఇప్పుడు కూడా హాస్పిటల్లో ఉన్నారు. ఇంత దారుణం అంటే నాకు అర్థం కాలేదు. చిన్నపిల్లలు అడ్డొస్తే తోసిపాడేశారు. నేను అర్థం ఏంటంటే ప్రజాస్వామ్య పద్ధతుల్లో ప్రజల ఎన్నికల్లో ఓట్లో పాల్గొంటారు, ఎవరికి ఇష్టమైన వాళ్ళకి ఓట్లు వేసుకుంటారు. తప్పే ఉంది ఏర్పడి. దీంట్లో మీ ప్రమేయం ఏంది? మీరు అనేక రకాల ప్రలోభాలు చేస్తుంటారు, డబ్బులు ఇచ్చుంటారు, రిక్వెస్ట్ చేస్తుంటారు. అయినా క్యూలో నిలబడుకున్న ఓటర్ని ఎమ్మెల్యే, వైసీపీ ఎమ్మెల్యే శివకుమార్ గారు కొడతారు. ఏం ఆక్రోషం, ఏం ఫ్రస్ట్రేషన్ నాకు అర్థం కాలేదు. అనిల్ కుమార్ ఏమో మమ్మల్ని ఏమో నిర్బంధించేశారంటే బయట పోనీకుండా అంటారు. ఇంకొక శివారెడ్డి గారు మమ్మల్ని గృహ నిర్బంధం చేశారంటారు. కేతిరెడ్డిని బయట రానికుండా ఆపేశారంటారు. నాకు అర్థం కాలేదు. ఓడిపోదామని ఒప్పుకోవచ్చు కదా, ఈ బాధలు ఎందుకు? ఈ ఓటమి అంచుల్లో ఉన్న మీరు ప్రజల మీద ఈ మేర దమనకాండ చేయడం నాకు అర్థం కాలేదు. ఇది నిర్భీతంగా ఉంటే పోలీసులు చూస్తా ఉన్నారు. ఎస్పీ గారి సాక్షిగా తాడిపత్రిలో జయదేవ్ ముందు కూర్చొని పడుకుంటే ఎస్పీ సాక్షిగా దాడి చేశారు అనంతపూర్లో. ఎంత ఘోరం నాకు అర్థం కాలేదు. పోలీసులు ఉన్నారు అక్కడే. ఇది చూస్తుంటే మనం మరొక తాలిబాన్ రాష్ట్రాలకు వెళ్ళిపోయావా? తాలిబాన్ ఒక గబంధాస్తాలకు వెళ్ళిపోయావా? పూర్వంలో మేము చిన్నప్పుడు పెట్టేశారని చెప్పేవాడు. అది నిజం కాదు, నిజమో కాదు చూడలేదు కాబట్టి మాకు తెలియదు. ఇప్పుడు చూస్తా ఉంటే ప్రజాస్వామ్యంగా జరగని ఎలక్షన్లు విధ్వంసకాండమైంది.
రాష్ట్రం అంతా నెత్తురోవడమైంది, రోడ్ల పైన ఘోరంగా దాడులు అయింది, కాళ్ళు ఎరగొట్టమైంది. మన కర్నూలులో ఒక అబ్బాయిని తల పగల కొట్టేశారు. అబ్బాయి పరిస్థితి ఘోరంగా ఉంది. అఖిల ప్రియ వాళ్ళ ఇంట్లో ఆ వీడియో పంపిస్తే నాకే కళ్ళు చెమకల్లి. నేను అడమైంది వైసీపీ వాళ్ళు కావచ్చు, బీజేపీలు కావచ్చు, తెలుగుదేశం వాళ్ళు కావచ్చు, జనసేన కావచ్చు, ఎవరైనా కావచ్చు, వివాదాస్పద అంశాలేమి మీరు తీసుకోదలుచుకోవాలి. విమర్శించారు, మేము విమర్శించాము. మీ పథకాలు మీరు చెప్పారు, మా పథకాలు మేము చెప్పాము. ప్రజలు నిర్ణయించుకొని ఓట్లేశారు. ఆ నిర్ణయం ఇప్పుడు రహస్యంగా బ్యాలెట్ బాక్స్ లో ఉంది. ఈ గొడవ లేదు, నాకు అర్థం కాలేదు. రేపు ఓటములు దైవాధీనములు, గెలిస్తే గెలుస్తామని చెప్పండి, లేని చెప్తాము. అంతేగాని ప్రభుత్వ వ్యతిరేక ఓటుని చెల్లనీయకుండా ప్రజలంతా కూడా తీసుకెళ్లి బాక్సులు నింపేశారని అపోహో, లేదంటే మేము ఓడిపోతున్నాం ఫ్రస్ట్రేషన్ అన్ని రకాలుగా చూస్తా ఉంటే ఎవరు ఈ శాంతి భద్రతలు కాపాడాలి? అపధర్మ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారా, సిఎస్ గారా, లేదంటే ఈసీ గారా? ఖచ్చితంగా 104 తెర వరకు పరిధిలో ఉంటుంది. ఆపధర్మ ముఖ్యమంత్రి నోరు తెరవట్లేదు. ఢిల్లీ పోతాం, మేము లండన్ టూర్ పోతాం, నాకు పర్మిషన్ ఆ పనులు ఉన్నాయి. ఈ రాష్ట్రంలో దమనకాండ గురించి ఏ సంబంధం లేదు. సంక్షేమ పథకాలు ఇవ్వలేదని చెప్పి హైకోర్టుకి వెళ్ళారు, సుప్రీంకోర్టుకి వెళ్ళారు. జగన్ చేయుత రాలేదని, జగన్ సాధితో పడాలేదని. మరి 14,125 కోట్లు 2 రోజులు 3 రోజులు అయిందండి. ₹1 లేదు సంక్షేమానికి పేద నిధులు. దాని మీద గొగ్గలు చేయడం లేదే. ఆడ గోల్ చేశారే అంటే ఓటు ఫర్ నోట్ అవుతుందని భయమా మీకు? ఆడ ప్రతిపక్షాలు విమర్శించారే. సో పాలన వదిలేశారు, శాంతిభద్రతను వదిలేశారు, పూర్తి స్థాయిలో రాష్ట్ర విత్తన సుంకాలను మొదలు పెట్టారు. ఇది చాలా బాధకరం. నేను వ్యక్తిగతంగా ఈ దాడులు తీవ్రంగా ఖండిస్తాను. ఇది తప్పు. ఇటువంటి విధానాల వల్ల పోవడం వల్ల ప్రజలే కాదు ప్రజాస్వామ్యానికి కూడా పెద్ద విఘాతం కలుగుతుందని చెప్పి హెచ్చరిస్తున్నానమ్మా. ఎస్ చౌదరి గారు. ఓకే, రామ్ కుమార్ గారు, ఇవేదో పాత కక్షలు లాగా అంటే పోలింగ్ అయిపోయిన వెంటనే ఏదో ప్లాన్ చేసినట్టుగా అయిపోయిన వెంటనే మొదలు పెట్టేశారు. ఈ హింస ఇప్పటికీ ఆగట్లేదు. ఏదో పాత కక్షలను తలపించేలాగా, దట్టు సినిమాలో ఫేమస్ అయిన ఊర్ల పేరే ఇక్కడ కూడా హైలైట్ అవుతూ ఉన్నాయి. నిజంగా సినిమా వాళ్ళు ఆ ఊరిని అలా చేశారా, లేదా నిజంగా ఆ ఊళ్ళు అలాగే ఉన్నాయంటే సీమ ప్రాంతం చాలా ప్రశాంతంగా ఉంటాయి. ఎందుకంటే ఎవరికి వాళ్ళు సెల్ఫ్కి ఎలా రగిలిపోతారు, ఎవరో వచ్చి రెచ్చగొడితే తప్ప మ్యాక్సిమంగా ఇదే రీజన్ ఉంటుంది. అయితే ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేసిందండి, అంటే గతంలో కూడా ఎలక్షన్స్ ఎన్నో జరిగాయి, సార్వత్రిక ఎన్నికలు జరిగాయి. 2019 తీసుకుంటే ఇన్ని ఘటనలు ఎక్కడ జరిగినట్లేదు. చెదురు ఘర్షణలు అయితే సర్వసాధారణం. రామ్ కుమార్ గారు మీరేమంటారు? నమస్తే సంతోష్ గారు, అలాగే ప్యానెల్లో ఉన్న మిగతా మిత్రులు కూడానండి. మాకు వెంకయ్యనాయుడు గారు ఎప్పుడు చెప్తా ఉండేవారండి, ఎలక్షన్స్ లో ఎప్పుడు ప్రత్యర్థులే కానీ శత్రువులు ఉండకూడదు. ఎలక్షన్స్ అయిపోయిన కాడి నుంచి ఎవరి పనుల్లో వాళ్ళు ఉండాలి. ప్రభుత్వం వచ్చిన కాడి నుంచి ప్రజల కోసం ఈ ప్రభుత్వంలోకి వచ్చిన పార్టీ ఏదైతే ఉందో ఆయా నాయకులందరూ కూడా వారి కోసం శ్రమిస్తూ ఉండాలని. ఇప్పుడు నేను ఇందాక చెప్పిన దాంట్లో సెకండ్ ఫేజ్ లోకి వచ్చాం. ఎలక్షన్ అయిపోయింది కానీ ఇంకా ఆ ఎలక్షన్ మోడ్ లో నుంచి ఇంకా వీళ్ళు బయటకు రాలేదు. దానికి మించి ఇంకా లోపల ఎక్కడో పెట్టేసుకున్నారు మనసుల్లో, ఒకళ్ళ మీద ఒకళ్ళ శత్రుత్వం. ఇదంతా కూడా మంచి పరిణామాలు కాదు. చాలా ఏళ్ల నుంచి కామ్ గా ఉన్నది ఇప్పుడే బయటకు ఎందుకు వస్తుందంటే, కొంత ఎన్నాళ్ళు పాలించిన వైసీపీ ప్రభుత్వం అయితే మాత్రం దీని మీద బాధ్యత వహించాలి. మీరో నేనో చెప్పడం కాదు, వాళ్ళ వీడియోలు చూడండి. గతంలో వాళ్ళు ఏ విధంగా ప్రేరేపించారు. ఒక ఎగ్జాంపుల్ చూడండి, కొడాల నాని గారు గతంలో ఏం మాట్లాడారు, ఈవేళ ఏం మాట్లాడుతున్నారు. అంబటి రాంబాబు గారు గతంలో ఎలా మాట్లాడేవారు, ఇప్పుడు ఏం మాట్లాడుతున్నారు. ఏమంటే సరే, ఇంకో నాన్నగారు ఉన్నారు, ఆయన ఇప్పుడు కొంచెం సెన్సిబుల్ గా మాట్లాడతారు అనుకోండి. ఆయన పెద్ద, కానీ ఆయన కూడా వేళ కొంచెం పిరికి మాటలు మాట్లాడారు. అంటే ఏంటి, కేడర్ని రెచ్చగొట్టడం అనమాట. నన్ను ఏదో చేసేస్తున్నారని వాళ్ళ మాటల్లో ఏంటంటే కేడర్ని రెచ్చగొట్టి బయటకు తెచ్చి గొడవలకు ప్రేరేపించడం అయితే మాత్రం నాకు అనిపిస్తుంది. గతంలో ఇదే మనుషులు ఫస్ట్ చెప్పిన ఇద్దరు కూడా ఊరికి అంటే ఎర్రగంటగా అహంభావంతో మాట్లాడేవారు ప్రెస్ మీట్లతో. మరి వేళది ఏమైపోయింది? దీన్ని బట్టి అర్థమయ్యేది ఏంటంటే అండి, ఓవరాల్ పిక్చర్ ఏంటంటే వాళ్ళకి ఓటమి అనేది భయం పట్టుకుంది. తప్పులేదు, ఏమంటే గెలిపోవటము సర్వసాధారణం. 2019లో గెలిచారు, ఇప్పుడు కూటమి గెలుస్తుంది. అవును, గెలిచినా ఓడినా యాక్సెప్ట్ చేయాలి కదా, అది ప్రజా తీర్పు. హంబుల్ గా యాక్సెప్ట్ చేయడు. ఎక్కడా కూడా రాష్ట్ర ప్రయోజనాలు మనకు ముఖ్యం, రాష్ట్రంలో ప్రజలు మనకు ముఖ్యం. కానీ ఏంటి, రోజు పేపర్ తెరిస్తే అంటే అసలు ఒకళ్ళు ఎంత ఘోరంగా ఉంటే, రోడ్డు మీద ఒక మనిషి సెక్యూరిటీ గార్డ్ నిలబడితే అతను గుద్దేసిపోవడం. మాజీ మంత్రి అఖిల ప్రియ అనుచరుడిని అలా ఢీ కొట్టి వెళ్ళారు. అది నిన్న చాలా పెద్ద ఇదైంది. కాదండి, అతను ఏమన్నా పర్సనల్ గా అక్కడ ఈ గుద్దించుకున్నవాడికి ఏమైనా పర్సనల్ గా ఉన్నాయా? అతను ఒక ఎంప్లాయీగా అక్కడ ఉండుంటాడు అంతే కదండి. సెక్యూరిటీ గార్డ్ అంటే మధ్యలో అతని లైఫ్ ఎందుకంటే రిస్క్. నిజంగా ఏమన్నా ఉంటే వాళ్ళు చూసుకోవచ్చు కదా డైరెక్ట్ గా.
వాళ్ళిద్దరం ఏముండదు, మధ్యలో బలైన ప్రజలు. అది ఇది వాళ్ళు అందులో తెలుసుకోవట్లేదు, అలా ఒకరికొకరు కొట్టుకునే వాళ్ళు తెలుసుకోవట్లేదు మీరు అన్నమాట. అదే అండి. ఇప్పుడు ఏమండి, మనం చేయాల్సిన పనులదే. మీలాంటి వాళ్ళు మనలాంటి వాళ్ళు ఈ చర్చలు పెట్టడం వల్ల ఏంటంటే ఇవి చూసిన వాళ్ళు కనీసం వాళ్ళు ఎడ్యుకేట్ చేసుకోవాలి, వాళ్ళు ఎడ్యుకేట్ అవ్వాలి. ఎవరు బలవుతున్నారు బాటం లేదు. సరే, ఇంత జరుగుతుందండి, సీఎం గారు కనీసం బయటకు వచ్చి ఒక్కసారైనా దిగిపోయే ముందైనా ఏమన్నా రెండు మంచి ముక్కలు మాట్లాడతారేమో బయటకు వచ్చి అంటున్నాను. ఈ 4.5 ఎక్కడా కనపడలేదు, 4.5 ఎక్కడా కనపడలేదు. ఇప్పుడు ప్రస్తుతం ఏంటంటే అండి, యాగంలో ఉన్నారు సతికి లేకుండా, వారేమో షాపింగ్ లో ఉన్నారు టూర్ వెళ్ళడానికి. ఈ లోపల సెక్యూరిటీ గార్డులు పంపుతారంట డిఎస్పీ రేంజ్ అధికారులని. ఏమంటే 1.4 crores ఎంతో బిల్స్ పే చేశారు ఆల్రెడీ గవర్నమెంట్ నుంచి. లండన్ ఫ్రాన్స్ వెళ్ళడానికి ముందు వాళ్ళు వెళ్తారంట, చూస్తారంట. స్పెషల్ ఫ్లైట్ కి ఎవరైనా వెళ్తారనుకోండి, ఆ స్థాయి కామెంట్ చేయడానికి సరిపోవట్లేదు, ఎందుకంటే ఏ పార్టీ వాళ్ళైనా అదే చేస్తున్నారు. కానీ అంతకన్నా ముందే వీళ్ళు వెళ్ళి 1.4 crores ఎవరి సొమ్ములను ఖర్చు పెడుతున్నారండి. ఇది నేను దానికి ఎందుకు వెళ్తున్నానంటే, ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలకి ఇంత విఘాతం కలుగుతుంటే కనీసం బయటకు వచ్చి ఒక మాట మాట్లాడలేదు, స్పందించాల్సిందే అనేది మీ ఉద్దేశం. హోంమంత్రి గారు ఏమంటే దీనికి రెస్పాన్సిబుల్ మంత్రి ఎవరండి? ఇప్పుడు దాకా ఎలాగో డమ్మీగానే ఉన్నారు. కనీసం దిగిపోయే ముందే ధైర్యం తెచ్చుకుంటే మాటలు మాట్లాడాలి కదండి ఆవిడ. ఓకే, అంటే ఇవన్నీ చేస్తుంటే ఏమనిపిస్తుంది, ఇంతేనా ఇంకా వెళ్ళిపోయే ముందు ఏమన్నా చేయాల్సి ఉంటే చేసేయాలి. ఇంకో పక్కన ఈ గజ్జల మంత్రి గారు ఎక్కడ అనుకుంటున్నారు బిజీ, బిల్స్ ఎలాగివ్వాలి, వాళ్ళ మంత్రి వాళ్ళ కాంట్రాక్టర్స్ కి ఈ పనుల్లో లెక్కల్లో ఉన్నారు వాళ్ళు. ఇంకానా? ఓకే, మనం మాట్లాడదాం. 175 కాదండి. మీ వర్షన్ చెప్పారు కదా, ఒక నిమిషం వైసీపీ వాళ్ళ వర్షన్ కూడా తీసుకుందాం. శ్రీనివాస్ రెడ్డి గారు. సంతోష్ గారు, ముందుగా మీకు 6 TV వీక్షకులకు తోటి ప్యానలిస్టులకు అందరికీ కూడా గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ అండి. చెప్పండి, జరుగుతున్న దాడులకు సంబంధించి ఏంటి పాత కక్షలు ఏమైనా ఉన్నాయా? పిచ్చి కళలు కంటా ఉన్నారు రామ్ కుమార్ గారును శ్రీనివాస్ చౌదరి గారు. వైఎస్ఆర్సీపీ ఓడిపోవటం ఏంటి? వైఎస్ఆర్సీపీ మంచి కాలే, మీకు పిచ్చి కళ, మాకు మంచి కూటమి కూడా గెలవదని చాలా మంది వైసీపీ వాళ్ళు అన్నారు కదా. ఇవన్నీ మీరు మామూలుగా చేసుకునే విమర్శలే. మీరు గెలవరు మేమే గెలుస్తాం అనేది మీరు సహజంగా చేసుకునే విమర్శలే. ఇందులో కొత్తగా వాళ్ళు చెప్పింది ఏమీ లేదు. ఇప్పుడు మీరు చెప్పేది కొత్తగా గెలుపోవటం గురించి కొత్తగా చెప్పేది ఏమి లేదు. మీరు మాత్రం నాకు యార్లగడ్డ గారు మీ తప్పుడు లెక్కలని మాకు తెలుసు. మాట్లాడినాక మాట్లాడుతారు గారు. ఓకే ఓకే, చెప్పండి శ్రీనివాస్. మాట్లాడినాక మీరు మాట్లాడుతారు గారు. చెప్పండి. ఈ రోజున గత ఎన్నికలు ముగిసిన వెంటనే ఫ్రస్ట్రేషన్ తోటి ఏకంగా ఎన్నికల కమిషనర్ గోపాల్ ద్వివేది దగ్గరికి వెళ్ళి చొక్కా పుచ్చుకున్నంత పని చేసింది చంద్రబాబు నాయుడు. జగన్మోహన్ రెడ్డి గారు చాలా చక్కగా అందరికీ కృతజ్ఞతలు చెప్తూ, పనిచేసిన కార్యకర్తలందరికీ ధన్యవాదాలు చెప్తూ ఈ యొక్క సుపరిపాలన కొనసాగుతుందని చెప్పేసి చక్కగా ట్వీట్ చేసి సైలెంట్ గా ఉన్నారు. ఇక్కడ ఎక్కడ జరుగుతా ఉందంటే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒకే ఒక్క వ్యక్తి చంద్రబాబు నాయుడు అనేటటువంటి నరరూప రాక్షసుడు ఒకడు ఉన్నాడు, మన కర్మగాలి. ఆ నరరూప రాక్షసుడు వల్ల అతని యొక్క ఆదేశాలు ఎలా ఉంటాయంటే, గతంలో దళితులందరూ కూడా గంపగుత్తగా వైసీపీకి లేదా కాంగ్రెస్ కి ఓట్లు వేసేవాళ్ళని, వాళ్ళని వర్గీకరణ పేరుతోటి మాదిగలు మాలలుగా విభజించి మాదిగల్ని ఒకవైపు రెచ్చగొట్టారు. ఈ రోజున వైసీపీ ఏకపక్షంగా 140 నుంచి 145 స్థానాల్లో విజయం సాధించబోతుండేసరికి ఎన్నికలు జరుగుతున్నటువంటి సమయంలో 2 ఛానళ్ళమ్మ, ప్రత్యేకించి పేర్లు చెప్పకూడదు మనం, అక్కడ కొట్టారు, ఇక్కడ కొట్టారు, ఇక్కడ కొట్టారు, అన్ని చోట్ల అన్ని కూడా ప్రశాంతంగా పోలింగ్ జరుగుతున్నాయని చెప్తే వీళ్ళు ఏంటంటే 4-5 మర్డర్లు జరగాల ఎక్కడన్నా గాని, అయ్యయ్యో మర్డర్లు జరగలేదే, అయ్యో ప్రశాంతంగా పోలింగ్ జరిగిపోతా ఉందే అనే బాధ, అనే దుగ్ధ వీళ్ళు వ్యక్తం చేశారు. అల్లాడిపోయినాయి ఆ 2 ఛానళ్ళు. అయితే ప్రశాంతంగా పోలింగ్ జరిగిపోతుంది, ప్రశాంతంగా పోలింగ్ జరిగిపోతా ఉంది. అందుకే ఈ దాడులు జరుగుతున్నాయి. పోలింగ్ జరిగిపోయిన తర్వాత ఓటమి వాళ్ళకి అర్థమైన తర్వాత ఎక్కడైతే కాపు గ్రామాలు ఉన్నాయో మీరు నోట్ చేసుకోండి పాయింట్. పల్నాడులో కాపు గ్రామాలు ఎక్కడ ఉన్నాయో, తొండపి కాపు గ్రామం, మాదల కాపు గ్రామం, పిల్లొట్ల కాపు గ్రామం, నరసరావుపేట రూరల్ మండలం కాపు గ్రామాలు,
ఎక్కడైతే కాపు గ్రామాలు ఉన్నాయో చాలా స్పష్టంగా చంద్రబాబు నాయుడు అనే నరరూప రాక్షసుడు ఆదేశాలు ఇచ్చాడు. ఏంటంటే ఏమని? భవిష్యత్తులో ఇక శ్రీనివాస్ రెడ్డి గారు అడ్డుకుంటున్నాను, మీలాంటి వాళ్ళు అలా చౌదరి గారు మనం మాట్లాడతాం. ఇక విడిపోకూడదు. ఇప్పుడు కలిసాము, ఇక జర్నీ చేయాలి. నా కొడుకు లోకేష్ పెద్ద శుద్ధ పప్పు, వాడికి ఏమీ తెలియదు. వీళ్ళు మీ సహకారం లేకపోతే జరిగినాయి మాకు తెలుసు కాబట్టి మేము చెప్తున్నాం. మేము మాతోనే జర్నీ చేయాలి, కాపులు ఎల్లకాలం మాతోనే జర్నీ చేయాలి. కాబట్టి కాపుల చేత దాడులు చేయించండి. బయట ఉన్నటువంటి సింగరయ్య అని ఒక 70 ఏళ్ల వృద్ధుడమ్మా, సింగరయ్య అని పిల్లట్ల గ్రామంలో 70 ఏళ్ల వృద్ధుడు కాపు అయ్యుండి వైసీపీకి పనిచేశాడని పోలింగ్ అయిపోయిన తర్వాత అతని కాళ్ళు చేతులు నరుకుతారా? సుంకం అనేటటువంటి ఒక వృద్ధురాల్ని తన్న బిడ్డ అనంతపురంలో తన్న కొడుకు వైసీపీకి ఓటు వచ్చానయ్యా అని చెప్తే సుత్తబెట్టి తల మీద కొట్టి చంపుతాడా? విజయరాయ్ ఈ మన పశ్చిమ గోదావరి జిల్లాలో విజయరాయ్ అన్ని ప్రేరేపించింది ఎవరు? చంద్రబాబు నాయుడు అంటారా మీరు? నేను టీడీపీ లీడర్ గా ఉంటే నువ్వు వైసీపీ కొట్టేస్తామని తండ్రిని రాజుతోటి కొడతాడా? దీనన్నిటికీ కారణం ఏంటంటే ఎన్నికల సమయంలో చంద్రబాబు నాయుడు రాయి దొరికితే రాయితో కొట్టండి, గాజు గ్లాసు గుర్తైన గాజు గ్లాసును పగలగొట్టైన సరే పొడవండి, ఇటువంటి రెచ్చగొట్టేటటువంటి వ్యాఖ్యలు చేసి కలుషితం చేసి, మీరు ఇందాక సంతోష్ గారు ఒక మాట అన్నారు, గతంలో ఎప్పుడు ఎన్నికలు ఎలా జరగలేదు. గతంలో చాలా దారుణాలు జరిగినాయి. మీరు ఒకసారి ట్రాక్ రికార్డు తీసుకోండి. చాలా ప్రశాంతంగా జరిగితే ఈ ఎన్నికల్ని, ఈ ప్రశాంతంగా జరిగిన దాన్ని ఓర్చుకోలేక వైసీపీ జూన్ 4న మరి విశాఖలో ప్రమాణ స్వీకారం చేసేదాన్ని తట్టుకోలేక చేస్తున్నటువంటి మారణకాండ. ఎక్కడైతే ఎస్పీలను మార్చారో ఎక్కడైతే మార్చారో అక్కడే జరిగినాయి. మీరు ఒకసారి గుర్తు తెచ్చుకోండి. ఎక్కడైతే పోలీసులు వాళ్ళ ఇష్టం వచ్చినట్టుగా మార్చుకున్నారో, చిన్న చిన్న ఘర్షణలు కామన్ గా జరుగుతాయి. కానీ శ్రీనివాస్ రెడ్డి గారు ఇంత ఘోరంగా అయితే అసలు ఈ దహనకాండ ఆగకుండా రగులుతూనే ఉంది, కానీ ఎక్కడ అసలు గ్యాపే రావట్లేదు. ఇలా జరిగింది లేదని చెప్పా. సరే, మనం వెంకటేష్ గారితో కూడా మాట్లాడాక ఇంకొంచెం డీటెయిల్కి వెళ్దాం. వెంకటేష్ గారు, ముగ్గురు వర్షన్స్ కూడా విన్నాం. ముగ్గురు వర్షన్స్ అంటే నథింగ్ బట్ ఆయా పార్టీల వర్షన్సే. ఒక వ్యక్తి మాట్లాడారంటే ఆ పార్టీని రిప్రజెంట్ చేశారని అర్థం. వెంకటేష్ గారు, యాజ్ ఏ అనలిస్ట్, మీ యాంగిల్లో మీ వర్షన్ ఏంటి? సంతోష్ గారు, చిన్న సబ్మిషన్ చెప్పండి. చౌదరి గారు చెప్పండి. ఏం అడ్డుపడతాను ఏమనుకోద్దాం వెంకటేష్ గారు. ఈ కార్యక్రమాన్ని అడ్డుకోవాల్సింది రాష్ట్ర ప్రభుత్వమా, ప్రభుత్వ అధికారుల? దీన్ని వేడుకల్లాగా చూసి తప్పట్లు కొడుతున్న వైసీపీ నాయకుల? ఇది క్యాబినెట్ అనుకుంటుంది. మీరు మాట్లాడండి ప్లీజ్. వెంకటేష్ గారు చెప్పండి. సంతోషి గారు, ముందుగా మీకు 6 టీవీ ప్రేక్షకులకి, ప్యానల్ లో ఉన్నటువంటి సోదరులందరికీ కూడా గుడ్ మార్నింగ్ అండ్ వెరీ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. రాష్ట్రంలో ఈ రోజు జరుగుతున్నటువంటి ఈ విధ్వంసానికి ముందుగా తీవ్రమైనటువంటి సంతాపాన్ని ప్రకటించాల్సినటువంటి విషయం ఉంది. ఇది ప్రభుత్వ వైఫల్యమా, లేకపోతే ఎలక్షన్ కమిషన్ వైఫల్యమా, లేకపోతే పోలీస్ వ్యవస్థ యొక్క వైఫల్యమా అని మనం విశ్లేషించే ముందు అసలు ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది ఏంటి, లేక ఈ పరిస్థితులు ఏంటి అనే దాని మీద ముందుగా మనం మాట్లాడాల్సిన పరిస్థితి అయితే ఉంది. రాష్ట్రంలో మునుపెన్నడూ లేని విధంగా సుమారుగా 82% ఓటింగ్ జరగడం జరిగింది. అందులోనూ ముఖ్యంగా మహిళలు, ఎవరైతే మహిళలు ఉన్నారో ఈ మహిళలు అత్యధికంగా ఓటేయటం జరిగింది. ఇటువంటి ఒక పరిస్థితుల్లో నాలాంటి విశ్లేషకులు ఏమనుకున్నామంటే ఈ ఎలక్షన్ సాఫీగా సాగదేమో, ఎలక్షన్ లో గొడవలు జరుగుతాయేమో, ఖచ్చితంగా రెండు పార్టీలు, ఒకవైపు ఉన్న అన్ని పార్టీలు కూటమి గట్టిని, మరొక వైపు అధికార పార్టీకి సహజంగానే కొంత అసెట్ ఉంటుంది, కొంత బలం ఉంటుంది, ఆర్థికంగా కానివ్వండి, లేదంటే పోలీస్ వ్యవస్థ కానివ్వండి, అధికారుల పరంగా కానివ్వండి, కొంత బలం ఉంటుంది అని చెప్పేసి అనుకున్నాం. కానీ ఎలక్షన్ చాలా ప్రశాంతంగా జరిగింది. ఉదయం 8 గంటలకు మొదలైన ఎలక్షన్ సాయంత్రం 11 వరకు కూడా అదే రద్దీతో సుమారుగా 82% అంటే రికార్డు స్థాయిగా జరిగిందనే చెప్పాలి. ఇటువంటి ఎంత ప్రశాంతంగా జరిగినటువంటి ఎలక్షన్స్ తర్వాత జరిగినటువంటి ఈ గొడవలు ఏదైతే ఉన్నాయో ఖచ్చితంగా ప్రేరేపితమైన గొడవలే.
వీటికి రెండు పార్టీలు బాధ్యత వహించాల్సిందే. అధికార పార్టీ బాధ్యత వహించాల్సిందే, అలాగే ప్రతిపక్షంలో ఉన్నటువంటి ముఖ్యంగా తెలుగుదేశం పార్టీకి అత్యంత బలమైనటువంటి క్యాడర్ ఉన్నటువంటి ప్రదేశాల్లోనే ఈ గొడవ జరిగింది. ఎప్పుడు కూడా చప్పట్లు కొట్టాలంటే రెండు చేతులు కావాలండి. ఇక్కడ ఏదో అధికార పార్టీ తెగబడిపోయి ప్రతిపక్ష పార్టీ అయినటువంటి తెలుగుదేశం పార్టీ మీద పడిపోవడం కాదు, లేకపోతే ప్రతిపక్ష పార్టీ అదే పనిగా దాడులు చేయడం అనేది కాదు. రెండు వైపుల నుంచి కూడా ఒకవైపు అటాక్ ఉంటే ఇంకోవైపు రిటాలియేషన్ కూడా ఉంది. మరీ ముఖ్యంగా చెప్పాలంటే ఇప్పుడు నరసరావుపేట, మాచర్ల, పల్నాడు ఏరియా, ఈ ఏరియాల్లో గత 5 సంవత్సరాల్లో ఎటువంటి గొడవలు జరగలేదండి. ఏదో చెదురుమదురు ఘటనలు తప్ప ఈ స్థాయిలో రబ్బర్ బుల్లెట్లు పేల్చే స్థాయికి నరసరావుపేట టౌన్ అనేది గత 5 సంవత్సరాల్లో చాలా ప్రశాంతంగా ఉందనే చెప్పాలి. ముఖ్యంగా కోడెల శివప్రసాద్ గారు నరసరావుపేట నుంచి సత్తెనపల్లి వెళ్ళిన తర్వాత అక్కడ చాలా వరకు ప్రశాంతంగా ఉంది. చాలా వరకు ఫ్యాక్షన్ ఏదైతే ఉందో కట్టడి చేయబడింది. ఇటువంటి పరిస్థితుల్లో గతంలో అయితే డైరెక్ట్ గా ప్రజాప్రతినిధుల మీదే, కోడెల శివప్రసాద్ గారి మీద ఇనిమెట్ల గ్రామంలో దాడి జరిగినటువంటి ఒక పరిస్థితి ఎలక్షన్ జరుగుతుండగా, అటువంటి సిచ్యువేషన్ అయితే ఎలక్షన్ కమిషన్ చాలా చాకచక్యంగా దాటేసింది. ఎలక్షన్ సజావుగా జరిపించడంలో సక్సెస్ అయింది. రాష్ట్ర ప్రభుత్వానికి కూడా హలో ఆడబుల్ సార్ ఇటువంటి పొజిషన్ లో తర్వాత జరిగినటువంటి క్రమేణా తర్వాత జరిగిన ఈ స్ట్రాంగ్ రూమ్ దగ్గర గొడవలు కానివ్వండి, వీటన్నిటికి మాత్రం కేవలం ఈ రెండు పార్టీలు బాధ్యత వహించాల్సిందే. ముఖ్యంగా ఎక్కడైతే ఎస్పీలు ట్రాన్స్ఫర్ అయ్యారో అక్కడ చెదురుమదురుగా ఇటువంటి ఘటనలు జరిగినాయి. సోషల్ మీడియా వల్ల, మెయిన్ స్ట్రీమ్ మీడియా వల్ల ఇవి రాష్ట్ర వ్యాప్తంగా పాకేటువంటి ఒక అవకాశం కూడా ఉంది. వీటిని కొంతలో కొంత కట్టడి చేయాల్సిన బాధ్యత ఈసీ మీద కూడా ఉందని చెప్పేసి నా అభిప్రాయం. ఎస్ చౌదరి గారు, ఇప్పుడు మీరేమో అధికారంలో ఉన్న పార్టీయే బాధ్యత వహించాలి అంటారు, అధికారంలో ఉన్న పార్టీ ఏమో ఈ కూటమి వాళ్ళే ప్రేరేపించారు అంటారు. మరి ఇరువురి అధినేతలు బయటకు వచ్చి కొంచెం ఒక మాట చెప్తే వీళ్ళు తగ్గే అవకాశం ఉంటుంది కదా. ఎవరైతే అసలు మనం ఎందుకు కొట్టుకుంటున్నాం, వెంకటేష్ గారు అంటే ఇందాక రామ్ కుమార్ గారు చెప్పినట్టు అసలు ఎందుకు కొట్టుకుంటున్నాం వాళ్ళు ఆలోచించుకోకుండా అధినేతల కోసమో అధిష్టానంలో మరికొంత పెద్దల కోసమో వీళ్ళు కొట్టుకుని లైఫ్ రిస్క్ చేస్తున్నారు. ఈ విషయం అయితే వాళ్ళు అర్థం చేసుకోవట్లా, ఆలోచించట్లా. అసలు వాళ్ళు తగ్గాలి కదా. అనంతపూర్లో డిఎస్పీ చైతన్య రాజంపేట నుంచి అందరూ ట్రాన్స్ఫర్ అయ్యారు. రాత్రి జేసీ వారికి మీద పడి ఎలా కొట్టారో మీరు ఒకసారి క్లిప్పింగ్స్ చూడాలి. అంటే పోలీసులు కొట్టింది ఎందుకు కొట్టారు? ఇక్కడ పాయింట్ తెలుగుదేశం పార్టీ వైసీపీ కార్యకర్తల మధ్య గొడవలు అయితే మేము ఒప్పుకుంటా, మీరు చెప్పిన మాటకి యాక్సెప్ట్ చేస్తా. పోలీసులతో దారుణంగా కొట్టడమే, పోలీసు గన్నిమాన్లు కొట్టడమే, పిచ్చింగ్స్ పడడమే. అంటే పోలీసులు రౌడీ మూకల, పోలీసులు వైసీపీ కార్యకర్తల, జగన్మోహన్ రెడ్డి గారు అందరూ చంపేమని చెప్పాడా? ఈ రాక్షస దుర్మార్గమైన పరిపాలన దింపడం కోసమే ఈ రోజు మీరు వెంకటేష్ గారు చెప్తా మాట్లాడినారు. ఏమని? దేశంలో ఎక్కడా జరగలేనంత పోలింగ్ ఉమ్మడి రాష్ట్రం విడిపోయిన తర్వాత హిస్టరీ. ఈ దుర్మార్గ ప్రభుత్వం దించే కర్ణాటక నుండి, తమిళనాడు నుండి, తెలంగాణ నుండి దాదాపు 56 లక్షల మంది వచ్చారు, ఎన్ఆర్ఐలు వచ్చారు. ఈ ప్రభుత్వం మా గొంతు బాబు అని సొంత ఊర్లకు ఓటేశారు. ఈ నిన్న కంపెనీ చూడటం లేదు. అలాగే పోలీసులు మీ యొక్క కార్యకర్తలుగా వాడుకొని తిరుపతిలో పద్మావతి మహిళా ప్రాంగణంలో అంటే మహిళా యూనివర్సిటీలో గేటు లోపల 150 మంది దుండలు కాసుకొని ఉన్నారంటే మా అభ్యర్థి మీద దాడి చేయమని చెప్పి చంపేట ఉప ఎన్నికలు వస్తాయని చెప్పారు. ఏం దారుణం అంటే నాకు అర్థం కాలేదు. మీరు ఇంకో మాట, తెనాలిలో ఓట్లేస్తున్న ఓటర్ని కొడతాడు అశోక్ కుమార్, శివకుమార్ గారు ఎమ్మెల్యే గారు. ఏమంత కండ కావరో నాకు అర్థం కాలేదు. ఏం మీకు అంత అహం? ఏం కొట్టమని చెప్పారా? ఇంకొకటి, ఓట్లేసే తప్పే ఉందండి, మహిళలు కొడతారా? చాలా పదిహేడుగా కొడతారా? ఇదేం న్యాయం నాకు అర్థం కాలేదు. మీరు అన్నారు తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ కార్యకర్తల మీద ఓట్ల పండుగ జరగవచ్చు, గొడవ జరగచ్చు, కానీ మనిషిని కొట్టేసారి తీసుకెళ్తా ఉన్నారంటే ప్రభుత్వం ఏం చేస్తా ఉంది? ఈ దుర్మార్గ ప్రభుత్వ పరిపాలన వదిలేసిందా? పోలీసులు లాంటిలు ఇచ్చి కర్రలు చంపని చెప్పారా? మేము కొట్టుకోవడం ఓటమ్మా, పోలీసుల చేత కొట్టిస్తున్నారు. ఇది ఏంటిది? పోలీసులు మీ జీతగాల పాలేగల ఈ మొత్తం వ్యవహారం చూస్తున్న డీజీపీ గారు, డిఎస్పీ గారు, సిఎస్ గారు ఏం చేస్తారు?
ఇంత కాదు, గవర్నర్ ఏం చేస్తారని అడుగుతున్నా. ఇంకా పచ్చిగా చెప్పాలంటే ఆంధ్ర రాష్ట్ర రోడ్లు ఊర్లు మిత్రమే అవుతా అంటే గవర్నర్ గారు ఏం పీకుతున్నారని అడుగుతున్నారు. చౌదరి గారు, శ్రీనివాస్ రెడ్డి గారు, ఆపధర్మ ముఖ్యమంత్రి ఇవన్నీ ఆపాల్సిన ధర్మం ఉందా లేదా? రాజ్యాంగం మీద ప్రమాణం చేసి రాష్ట్రాన్ని కాపాడుతున్న జగన్మోహన్ రెడ్డి గారు సీఎంగా ఇవన్నీ ఎందుకు ఆపలేకపోతున్నారు? అంటే మీకు నైనా అన్నమా, లేదంటే అల్ప సంతోషమా, లేదంటే లోపల ఆనందపడుతున్నారు ఈ రాష్ట్రంలో కొడుకు చావండి చెప్పి? ఏంటి పైచార్జానికి పరాకాష్ట? ఏం దుర్మార్గం లేదు, నాకు అర్థం కాలేదు. చంద్రబాబు నాయుడు హత్య చేయించాడా? చంద్రబాబు కొట్టమన్నాడా? చెప్పండి, క్లిప్ చూపించమండి. అరెస్ట్ అవసరం అయితే దుర్మార్గమైన కేసులు పెట్టి అరెస్ట్ చేశారు కదా, ఇప్పుడు అరెస్ట్ మనం చూద్దాం. ఈ రాష్ట్ర ప్రజలకు మండిందమ్మా. జగన్మోహన్ గారు మాట్లాడతారు, ఏం తల్లి మండదా, ఏ అక్క మండదా, ఏ నాయన మండదా, ఏ చిన్న నా మండదని. ఎస్ మండింది. ఈ రాష్ట్ర రాజధాని లేకుండా మండింది, రాష్ట్రంలో ఉద్యోగం లేకుండా మండింది, పూర్తిగా పొలం నాశనం మండింది. మా ముఖ్యమంత్రి 18 గంటలు పనిచేసి మా రాష్ట్ర కార్యాలయం దాడి చేసిన దానికి మాకు మండదా అని అడుగుతున్నా. అందుకే చెప్తున్నా, ఈ రాష్ట్ర దుర్మార్గమైన పరిపాలన నాశనం చేయడానికి మీరు కంకణం కట్టుకున్నారు కాబట్టి, రాష్ట్ర ప్రజలు 82% పైకి ఓట్లేశారు కాబట్టి ఓడిపోతాను భయంతో మమ్మల్ని కొడతారు. చాలా మంది ఓట్లు వేశారు. అయితే చౌదరి గారు ఒక్క నిమిషం, ముందే ఒక్క నిమిషం సంతోష్ గారు, ముందే ఇంటెలిజెన్స్ వర్గాలు ఏం చేస్తున్నాయి, సిబిసిఐడి ఏం చేస్తా ఉంది, నిఘా వర్గాలు ఏం చేస్తున్నాయి? ఇవన్నీ పోలీసు వ్యవస్థలు కదా, ప్రభుత్వం పరిపాలించే వ్యవస్థలు కదా. ఎందుకు చేయలేకపోతున్నాయి? చాటగాక పరిపించలేక ఆడలేక మధ్య మీద ఓడని మీరు పరిపాలన చేయలేక అధికారంలో మీకు వచ్చేది ఉంటే ఎందుకు మీరు అదుపులో చేయలేకపోయారు? మీరు రాదని తెలుసు కాబట్టి గొడవలు చేయండి, కొట్లాట చేయండి, చంపేయని చెప్పి రక్తపాతం సృష్టిస్తారు ఆంధ్ర రాష్ట్రాలు. ఇది తీవ్రంగా ఖండిస్తానమ్మా. తప్పుడు విధానం ఒక పెద్ద స్థాయిలో ఉపాధ్యాయ స్థాయి గుర్తు చేసి శ్రీనివాస్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారు వ్యక్తిగత సంబంధించిన చాలా బాధ కలిగించింది. అది తీవ్రంగా ఖండిస్తాను. శ్రీనివాస్ రెడ్డి గారు ఒక్క నిమిషం. ఇప్పుడు పెరిగిన పోలింగ్ శాతంలో మహిళలు అధికంగా ఓటు వేశారని మీ వైసీపీ పార్టీ. శ్రీనివాస్ రెడ్డి గారు ఒక్క నిమిషం. చౌదరి గారు మీరు కూడా కాసేపు వెయిట్ చేయండి. చౌదరి గారు ఒక్క నిమిషం. అందుకే జగన్మోహన్ రెడ్డి గారు అయిపోతే మీరు ఒప్పుకుంటారు చెప్పండి. చంద్రబాబును మించిన సైకో, చంద్రబాబును మించిన రాక్షసుడు లేడు. చౌదరి గారు ఒక్క నిమిషం, ఒక్క నిమిషం. చౌదరి గారు శ్రీనివాస్ రెడ్డి గారు ఎలాగో ప్రచార సభల్లో అధినేతలు ఇరువురు సైకో సైకో అని ఇంతకు మించి తిట్టుకున్నారు. ఇప్పుడు అవన్నీ ఇక్కడ వద్దు. ఇప్పుడు పోలింగ్ శాతం పెరిగింది కదా, అదైతే కాదని సత్యం. 82% అంటే మామూలు విషయం కాదు. గతంతో పోలిస్తే ఈసారి పోలింగ్ శాతం పెరిగింది. శ్రీనివాస్ రెడ్డి గారు నేను చెప్పేది పూర్తిగా వినండి. నేను మిమ్మల్ని మాట్లాడిస్తాను. శ్రీనివాస్ రెడ్డి గారు ఒక్క నిమిషం. చౌదరి గారు మీరు కూడా సంయమనం పాటించాలండి. ఒక్క నిమిషం చౌదరి గారు ఆగాలి. ఇప్పుడు గెలుస్తామనే ధీమా మీ అందరికీ ఉంటే గొడవలు ఎందుకు జరగాలి? చౌదరి గారు శ్రీనివాస్ రెడ్డి గారు మీ ఇరువురు దయచేసి ఆగాలండి. చౌదరి గారు ఒక్క నిమిషం. మీ బర్నింగ్ పాయింట్స్ అన్ని మీరు రేస్ చేశారు, మీరు చెప్పాల్సిన బర్నింగ్ పాయింట్స్ అన్ని వచ్చేసాయి. ఓకే. శ్రీనివాస్ రెడ్డి గారు ఒక్క నిమిషం. ఇప్పుడు వై నాట్ 175 అనే మీ వైసీపీ అంటే వైసీపీ పార్టీ ఇప్పుడు 82% నమోదైంది పోలింగ్. అందులో మహిళల ఓట్లు ఎక్కువ ఉన్నాయి, మా పార్టీకే వచ్చాయని మీ వాళ్ళు చెప్పుకుంటూ ఉన్నారు. అలాగే కూటమి కూడా అధికారం కోసం వీళ్ళు చెప్తూ ఉన్నారు. మరి అలాంటప్పుడు ఎవరికి భయం పట్టుకుంది? చేసేదంతా మీరు ప్రజలకు తెలుసు అన్ని. అందుకే లేదు. ముగ్గురు కలిసినా కానీ దిక్కు దివాణం లేదు. సరే ఒక మాట మీ వైపు వస్తాను. మీరు గెలవపోయేట్టుగా ఉంటే, మీ పార్టీ మళ్ళీ అధికారం రావుంటే ఈ రక్షిస్తామని దుర్మార్గాన్ని దమనకాండ ఎందుకు అప్లై ముఖ్యమంత్రి గారు ఎందుకు లండన్ పోతున్నారు? నాయుడు గారు ఒక్కసారి తెచ్చుకోండి. సోదరు గారు ఎన్నికల నోటిఫికేషన్ రాగానే ఈ పాలన ముగిసింది తమ్ముళ్ళు, ఇక రెచ్చిపోండి. వీడియో చూపిస్తా మీకు. శ్రీనివాస్ రెడ్డి గారు అధినేతల విమర్శలు పక్కన పెట్టండి.
అధినేతల విమర్శలు పక్కన పెట్టండి. శ్రీనివాస్ గెలుస్తామన్న ధీమా వైసీపీకి ఉంది కదా. చౌదరి గారు ఒక్క నిమిషం ఆగాలి, ఇంకా మిగతా వాళ్ళు ఉన్నారు, వాళ్ళని మాట్లాడిన వాళ్ళు. మీ ఇరువురే తెగ తిట్టేసుకుంటే ఎలాగా? మిగతా ఇద్దరు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడాలి కదా. శ్రీనివాస్ రెడ్డి గారు పెద్దలు, మీరు ఆగాలి, ఒక్క నిమిషం ఆగండి. చౌదరి గారు మీరు కూడా ఒక్క నిమిషం ఆగాలి. మీరు వాళ్ళ పార్టీ నాయకులు ఎమ్మెల్యేలకు బాధలు కలుగుతున్నాయి కాబట్టి రాష్ట్ర ప్రజలు హింసిస్తున్నారు. ఇది దారుణము. కదా, ఒక్క నిమిషం ఆగండి చౌదరి గారు, నన్ను మాట్లాడినివ్వండి, నేను మాట్లాడాలి. ఒక్క నిమిషం చౌదరి గారు, ఒక్క నిమిషం. ఇప్పుడు భారీగా పోలింగ్ శాతం నమోదైంది. గెలుస్తామన్న ధీమాలో వైసీపీ ఉంది. ధీమా ఉన్న వైసీపీ గొడవలు చేయాల్సిన అవసరం వైసీపీకి ఏంటి? గెలుస్తామన్న ధీమా కూటమికి ఉంది. అలాంటప్పుడు దానిని ప్రేరేపించాల్సిన అవసరం కూటమికి ఏంటి? మరి మీ ఇద్దరికి గెలుస్తామన్న ధీమా ఉంది, మరి గెలవడంలో ఓడిపోతామన్న భయం ఏ పార్టీకి ఉంది? పోటీలో ఇద్దరే ఉన్నారా? కాదు, ఏపీ అసెంబ్లీ అంటే ఈ సార్వత్రిక ఎన్నికల మొత్తంలో మీ ఇద్దరే పోటీలో ఉన్నారా? కాదు కాదు చౌదరి గారు, కూటమి వైసీపీ రెండే పోటీలో ఉన్నాయా? మరో పార్టీ పోటీలో లేదా? మీ ఇద్దరికి గెలుస్తామన్న ధీమా ఉంటే ఓడిపోతామన్న భయం ఏ పార్టీకి ఉంది? మరి ఎవరు ఓడిపోతామన్న భయంతో, అభద్రతా భావంతో గొడవలు చేస్తున్నారు ఇక్కడ? మేము కరెక్ట్ గానే ఆలోచిస్తున్నాము. మీరు ఆలోచన విధానం మార్చుకోండి. ఈ ఓట్ల పెరుగుదల అమ్మా, సంతోష్ గారు ఒక్క మాట చెప్పి నేను ముగిస్తానమ్మా. ఓట్ల పెరుగుదల అనేది ఏదో ఓట్ల పెరుగుదల ప్రభుత్వానికి వ్యతిరేకంగానే అయితే 2014 కన్నా 2019లో ఓట్లు పెరిగినాయి. నరేంద్ర మోడీ గారు ఇంటికి పోవాలా, పోలేదే. అదేవిధంగా 2004 ఎన్నికల కన్నా 2009 ఎన్నికల్లో 2.7% ఓట్లు పెరిగినాయి. మళ్ళీ రాజశేఖర రెడ్డి గారు అధికారంలోకి వచ్చాడే. అదేవిధంగా 2018 ఎన్నికల కన్నా 2023 ఎన్నికల్లో తెలంగాణలో 3% ఓట్లు తగ్గాయి. మరి ఈయన ఇంటికి పోలేదే. ఆగొచ్చు కదా, ఈ గొడవలు ఏంటని అడుగుతున్నాను నేను. ఎవరి ఇంటికి వెళ్ళిపోతారో, ఎవరు అధికార కార్యాలయానికి వెళ్తారో ప్రజలు తేలుస్తారు ఆ రోజున. ఈ లోపు కొట్టుకోవడం ఎందుకు అంటున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రంలో ఈ దమనకాండకి పునాది వేస్తారు ఎందుకు? అదే అడుగుతున్నాను. కూటమికి ఉంది, అధికారంలో ఉన్న పార్టీకి ఉంది, మీరు దండం పెట్టాము, సంక్షేమాలు ఇచ్చామన్నారు. 12వ తారీఖున గోడ చేసిన మీరు, గొగ్గోలు చేసిన మీరు, 12వ తారీఖున 14,120 కోట్లు పంచాలని చెప్పి గోల్ చేసిన మీరు 3 రోజులు అయింది. సంక్షేమ నిధులు సామాన్య ప్రజలకు ఇవ్వాల. ఎందుకు ఇవ్వలేదు? మీ కాంట్రాక్ట్ బిల్లు తెలుసుకుంటున్నారు. హిందూజా కంపెనీకి 15,000 కోట్లు ఇచ్చారు. రాష్ట్ర ఖజానాకి బొక్కేస్తున్నారు. చౌదరి గారు, మీరు ఇరువురు మాట్లాడేసి నేను వేరే వాళ్ళతో కూడా మాట్లాడిచ్చాను. చౌదరి గారు మీరు దయచేసి ఆగాలి. చౌదరి గారు మీ పాయింట్స్ అన్ని, మీ బర్నింగ్ పాయింట్ ఇందాక నుంచి నేను వింటూనే ఉన్నాను. అలాగే శ్రీనివాస్ రెడ్డి కూడా ఒకరొకరు ఇంటర్ప్ట్ చేసుకుంటూనే ఉన్నారు. దయచేసి మీ ఇద్దరు ఆగాలి. నేను మీకు సమయం ఇస్తాను, నేను మిగతా వాళ్ళతో కూడా మాట్లాడాలి. రామ్ కుమార్ గారు, చౌదరి గారు దయచేసి ఆగండి. నేను రామ్ కుమార్ గారితో మాట్లాడాలి. చౌదరి గారు నేను రిక్వెస్ట్ చేస్తున్నాను మిమ్మల్ని, దయచేసి ఉందాగా ఆగండి, దయచేసి ఆగండి. చౌదరి గారు ప్లీజ్. చౌదరి గారు నేను మాట్లాడతాను, ఒక్క నిమిషం ఆగండి. శ్రీనివాస్ రెడ్డి గారు మీరు కూడా డిబేట్ ని గౌరవించి దయచేసి ఆగండి, దయచేసి ఆగండి. వెంకటేష్ గారు ఒక్క నిమిషం. రామ్ కుమార్ గారు అరుపులు కేకలు పెట్టుకుంటే ఏదో అయిపోతుందో అన్న కోణంలో దయచేసి వెళ్ళొద్దండి, దయచేసి వెళ్ళొద్దు. చౌదరి గారు ఒక్క నిమిషం. చౌదరి గారు మీ దయచేసి మీరు కొంచెం సహనం పాటించాలని, కొంచెం ఓర్పు వహించండి, దయచేసి మీతో మాట్లాడతారు. శ్రీనివాస్ రెడ్డి గారు మీరు కూడా. రామ్ కుమార్ గారు ఏదో పోటీలో మీ కూటమి అండ్ వైసీపీ ఉన్నట్టు మరో పార్టీ లేనట్టు వ్యవహరిస్తున్నారు. అంటే ఇప్పుడు ప్రజల తరపు నుంచి వచ్చే 2 వర్షన్స్ పాయింట్స్ నేను చెప్తా. కూటమి బలంగా ఉంది, వైసీపీకి పడే ఓట్లు కూటమికి వెళ్ళిపోతాయి. అలాగే కాంగ్రెస్ కూడా మరోవైపు ఉంది. కాంగ్రెస్ ఖచ్చితంగా వైసీపీ ఓటు బ్యాంక్ చీలుస్తుంది. ఆ భయంతోనే వైసీపీ ఈ గొడవల్ని ప్రేరేపిస్తుంది, అందుకే పేటరేగిపోతుంది అనేది ఒక వర్షన్. అయితే కూటమి కట్టినా కూడా గెలవలేరు, వైసీపీని ఎదుర్కోలేరు. సింహం సింగిల్ అని అదేదో టాక్ నడుస్తూ ఉంది. ఇక కాంగ్రెస్ గురించి ఎలాగో మాట్లాడడం లేదు. ఈ 2 వర్షన్స్ నడుమ ఈ కుమ్ములాట్లు జరుగుతున్నాయనేది పబ్లిక్ వైపు నుంచి వస్తున్న వర్షన్. మీరేమంటారు? ఇక ఈసీ స్పందించిన దాని గురించి కూడా మనం మాట్లాడాలి. ఈ పాయింట్ చెప్పేయండి, మనం ఈసీ గురించి వెళ్దాం. ఒక మాట మా సంతోష్ గారు,
ఎలక్షన్ కమిషన్ ఇప్పటికైనా స్పందించింది, సంతోషం. డీజీపీ గారిని సీఎస్ యాగమేఘాలను ఢిల్లీ రమ్మన్నారు. రాష్ట్రంలో శాంతి భద్రతల పైన నేను సలహా చెప్తున్నా, ఇమీడియట్లీ గా ఎలక్షన్ కమిషన్ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీలు ఉన్నారు, వేరే పార్టీలు ఉన్నారు. కానీ కూటమి వర్సెస్ వైసీపీ ఫైట్ ఇది. ఇంకెవరు ఇక్కడ కనబడరు. కాబట్టి తక్షణమే ఆల్ పార్టీ మీటింగ్ పెట్టి చేస్తారా, అంటే మామూలు విషయం కాదు కదా. ఇప్పుడు వ్యక్తిగత వివరణ ఇవ్వాలంటే ఇప్పుడు సిఎస్ గారు ఏమి ఇస్తారో, డీజీపీ ఏం సమాధానం చెప్పుకుంటారో ఇప్పుడు ఈ రోజు బయటకు వస్తాయి అన్ని. ఢిల్లీకి రమ్మన్నారు కదా. చౌదరి గారు మీ కూటమి వారు కూడా ఉన్నారు, వారితో మాట్లాడిద్దామండి. ఒక్క నిమిషం అండి, ఒక్క నిమిషం. రామ్ కుమార్ గారు మీరు చెప్పండి. ఏమండి ఇప్పుడు ఈ మాదిరెడ్డి గారు ఆయన చెప్పిన జ్యోతిష్యాల గురించి లేకపోతే భూత వైద్యాలు మనం ఇప్పుడు చేయలేము. ఆయన చెప్పేదంతా జ్యోతిష్యం. ఎదుటివాడు మేము నగ్గుతామంటే పగటి కళలు, 175 మాత్రం వాళ్ళకి వచ్చేస్తుంది అంటున్నారు. బాగుందిలేండి. అంటే కేఏ పాల్ తర్వాత అత్యంత ప్రజాదరణ కలిగిన మాట ఏంటంటే వై నాట్ 175. ఎవరికైనా 175 వచ్చేస్తాయండి. కాంగ్రెస్ కూడా ఒకటి వచ్చే అవకాశం ఉంటున్నారు. వస్తే హంబుల్ గా యాక్సెప్ట్ చేయాలి, అంతేగాని రియలిస్టిక్ ఫిగర్స్ చీలుస్తుంది కాంగ్రెస్ అని. కాంగ్రెస్ కూడా ఫేవర్ గానే టాక్ నడుస్తోంది బయట. మనం చర్చించుకోవాలి, ప్రజలకు వాళ్ళకు ఉన్నారేమో అక్కడ అని మనం అనుకోవాలి, యాక్సెప్ట్ చేయాలని. వస్తే 175 నేను ఓడిపోతే ఈ రాష్ట్రంలో అరాచకాలు సృష్టిస్తానంటే ఇక వాళ్ళ ఇష్టం. సరేలేండి, ఇలా చేయడం ఇంకా హ్యాపీ. వీళ్ళ వెర్షన్స్ ఇంకా ఈ 4 రోజులు కూడా ఇంకా ఎలాంటివి మీరు చూపిస్తే మొత్తానికి ది ఎండ్ అనేది పడితే కానీ వాళ్ళు హ్యాపీగా ఉండరు. లండన్, ఇంకొక మాట అండి మేడం, లండన్ వెళ్ళేది పర్సనల్ ట్రిప్పా, ప్రభుత్వ తరపున పర్సనల్ ట్రిప్ కి గవర్నమెంట్ ఎక్స్పెన్సెస్ ఎందుకు పరిస్థితి అండి? అంటే ఇప్పుడు జగన్ అక్కడికి వెళ్తే వాళ్ళందరూ చూసేస్తే ఏపీ సీఎం వచ్చేసాడని వాళ్ళందరూ ఏమైనా పట్టించుకోండి, ఎవడో పట్టించుకోడు. ఏమంటే మీ ఊళ్ళో మీ వీధుల్లో తిరిగితే మీకు గుర్తింపు ఉంటుంది. పక్క ఊరికి వెళ్ళాక మీ గురించి నేనైనా పెద్ద ఎవరికి పట్టింపు ఉండదు, ఎవరో పట్టించుకోడు. సీఎం అనుకోండి ఇక్కడ అద్భుతంగా ఎరునవ్వులు అవుతాయి. అబ్బో అద్భుతమైన సీఎం అని ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉంది, వీడియోలు వెళ్ళి కాబట్టి పక్క దేశాల్లో కూడా గుర్తించవచ్చు. ఏ పాలని గుర్తిస్తారు, అద్భుతమైన మీడియా. ఆయన అంతర్జాతీయంగా ఫేమస్. ఆయన ప్రొఫెషన్ పరంగా ఆయన ఫేమస్, ఆయన వర్షిప్ పరంగా ఆయన ఫేమస్. ఆయన ఏదో కమిడియన్ గా చేస్తున్నారు కానీ ఆయన కమిడియన్. ఒక మాట అండి, దానికి నేను వివరణ ఇస్తాను. ఎందుకంటే నిన్న సాయంత్రం కూడా ఈయన 175 అన్నట్టే ఆయన కూడా నేను వచ్చేసాను పవర్ లోకి, అప్పుడే అభివృద్ధి స్టార్ట్ చేసేస్తానని అంటున్నారు మేడం. నేను అందుకని అన్నాను సంతోష్ గారు, ఆయన చేసే సర్వీసెస్, ఆయన చేసే వర్షిప్పుల జోలికి నేను వెళ్ళను. కామెంట్ ఆన్ దట్, నేను దాని జోలికే వెళ్ళను. పొలిటికల్ గా మాత్రమే నేను కామెంట్ చేస్తున్నాను. రైట్, అక్కడ దాకా వెళ్ళదు. సో ఇవన్నీ కూడా కొంచెం తెలుసుకొని మీడియా మీదకి వస్తున్నప్పుడు మనం ఏం మాట్లాడాలి, ప్రజలను మన నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తారు, మనం వారి గురించి ఏం మాట్లాడాలి. ఇందాక నేను అడిగాను, సీఎం ఎలక్షన్ కమిషన్ పరిధిలో పూర్తిగా ఉన్నారు, మరి ఇంకెందుకు రాజీనామా చేసేయచ్చు కదండి సీఎం గారు? ఇంకా ఎందుకున్నట్టు ఎలక్షన్ కమిషన్ పరిధిలో రాజీనామా డిమాండ్ చేసినా చేయకపోయినా జూన్ 4న తెలిసిపోతుంది. చెప్పనివ్వరు సంతోష్ గారు. వాళ్ళని వాయస్ ప్రజలలోకి వెళ్ళనివ్వరు. రెడ్డి గారు గవర్నర్ గారు కూడా ఈవేళ ఈ రాష్ట్రంలో టెక్నికల్ గా మాట్లాడాలంటే 5 నిమిషాలు టైం ఇస్తే నేను చెప్పేస్తాను ఏంటనేది. ఎలక్షన్ కమిషన్ పరిధిలోకి వచ్చాక ఈ రాష్ట్రంలో ఏం చేయాలన్నా మళ్ళీ పైకి రికమెండ్ చేయడానికి ఇప్పుడు గవర్నర్ గారు సరిపోరు. ఎమర్జెన్సీ ప్రకటించాలన్నా కూడా రాజ్యాంగ ప్రకారం ఇప్పుడు ఇంకా కొత్త గవర్నమెంట్ వచ్చేదాకా ఈ రాష్ట్రానికి సీఎం గా జగన్మోహన్ రెడ్డి గారే. మంత్రివర్గం పోయిందా ఉందా అని డిసైడ్ చేసుకోమంటే చేసుకోమనండి, వారే చెప్పాలి. కూడా మాట్లాడదామండి. రామ్ గారు ఒక్క నిమిషం. వెంకటేష్ గారు షార్ట్ కట్ గా అడుగుతున్నా, అసలు ఏది డైవర్ట్ చేయడానికి ఏపీలో ఈ దాడులు జరుగుతున్నాయి?
ఏది డైవర్ట్ చేయదలుచుకున్నారు ఈ దాడులతోటి? అంటే ప్రజల మైండ్ నుంచి ఏం లాస్ట్ తీసేయాలనుకున్నారు? ఒక్క మాట చెప్పానండి, నేను ఆయన వెంకటేష్ గారితో ఇంటరప్ట్ అవును. మీరు అడిగిన క్వశ్చన్ కి మా పార్టీ తరపున ఏంటంటే ఆన్సర్ ఏంటంటే గ్రడ్జెస్ వెళ్లే ముందు గ్రడ్జెస్ తీర్చుకోవాలంటే వాడి బిహేవియర్ ఉందని మాత్రం మేము చెప్తామండి. ఒక సినిమాలో చిన్న క్లిప్ ఉంటుందండి, వేరే సినిమాలో ఒక సెల్లో 2 ఖైదీలు ఉంటారు, ఒక రెండో వాడిని కొట్టేస్తాడు, పోలీసు వచ్చేటప్పుడు మాత్రం ఒడికిపోతాడు, యాక్టింగ్ చేస్తా ఉంటాడు. సేమ్ వైసీపీ చేసేది అదే, కొట్టేస్తున్నారు, బాధతో గుద్దేస్తున్నారు, తలలో పగలు కొట్టేస్తున్నారు. అయ్యి బాబోయ్ మా చేతుల్లో లేదు, నన్ను ఇంట్లో నుంచి రానివ్వట్లేదు. నేను అసలు ఒక్కొక్క సింహం కామెంట్స్ వస్తే నన్ను ఒకడు కాలం పట్టుకుంటాడు అన్నాడు ఆ బూతులు నాని. మా ఊర్లో రానివ్వట్లేదు అంటాడు చెవిరెడ్డి, నన్ను పోలింగ్ బూత్ కే రానివ్వట్లేదు అంటాడు గంగాధర్ నెల్లూరు, నన్ను తరివేస్తానంటాడు ఆ కాసురెడ్డి, అసలు మొత్తానికి ఏమీ లేదంటాడు ఈ గజ్జల రెడ్డి. ఇవ్వండి అంటే నేను కామెంట్స్ అన్ని రాసుకున్నాను. వారికి లాగా నేను ఉత్తినే ఏది మన మాదిరెడ్డి గారు చెప్పినట్టు అక్కడ ఉంది వీడియో ఇక్కడ ఉంది వీడియో అని కాదండి, మొత్తం అన్ని వీడియోల్లో విన్నదే ప్రతి ఒక్కరి పేరు నేను రాసుకున్నాను. చూపించమనండి. ఏమండి వెంకటేష్ గారు ఏమనుంటే 2 చూపించమనండి ఆయన. ఎందుకంటే ఆయనకి అంత వయసు వచ్చి మాట్లాడతారు. సోషల్ మీడియా అంతా కూడా ఏమండి వీసారెడ్డి గారి చేతిలో ఉందని ఆయన ప్రకటించుకున్న సోషల్ మీడియా వెనకాలనే ఉన్నాను, మీరు ఏమైనా చేయండి నేను చూసుకుంటాను, ఇటువంటి మాటలు మాట్లాడారు. నేను మాట్లాడను. ఇందాక నుంచి కూడా వారి భాష ఏ విధంగా ఉంది, మా భాష ఏ విధంగా ఉంది. దిస్ ఈస్ ద బ్రాటప్ వీఆర్ ఫ్రమ్ అండ్ దిస్ ఈస్ ద లైన్ విచ్ అవర్ పార్టీ టేక్స్. రైట్, ఒక్క నిమిషం ఆగండి వెంకటేష్ గారు. ఇందాక నేను అడిగాను ఏది డైవర్ట్ చేయడానికి ఇవన్నీ చేస్తున్నారు అని, అంటే ప్రజల దృష్టిని దేని నుంచి మళ్లించడానికి ఇలా కొట్టుకుంటున్నారు. నేను మాట్లాడతాను, ఒక్క నిమిషం వెంకటేష్ గారిని చెప్పనివ్వండి. వెంకటేష్ గారు చెప్పనివ్వండి. రామ్ గారు, రెడ్డి గారు దయచేసి రామ్ గారు ఒక్క నిమిషం రాసుకుంటే చూపేబాకండి మీరు. రామ్ గారు ఇరువురు జోసేలా చెప్పారు, కూటమి అని మీరు, వచ్చేది జగనే అని మీరు రాసుకోమంటున్నారు మమ్మల్ని, మేమే గెలుస్తామని. ఎవరు గెలిచినా వార్తలు చెప్పేది మేమే, మీరు చెప్పరు కదా, మేమే చెప్పాలి. కాదు సీఎం ఎవరో మేమే చెప్పాలి, సీఎం ఎవరు కాలేకపోయారో మేమే చెప్పాలి. మీరెవరు చెప్తారు? మీరు చేసేదాలో జోస్యం చెప్పడం, మేము జోస్యం చెప్పం. అది భజన పేపర్, జగన్మోహన్ రెడ్డి గారి భజన తప్ప ఏముండదు దాంట్లో, వేరే విషయాలు. ఇప్పుడు పేపర్ల గురించి, టీవీల గురించి మాట్లాడితే ప్రతికూల మీడియా, అనుకూల మీడియా అని చెప్పి మళ్ళీ అదొక చర్చ స్టార్ట్ అవుతుంది. మీ ప్రతికూల మీడియాలు అందరికీ తెలుసు, అనుకూల మీడియాలు, ప్రతికూల పత్రికలు, అనుకూల పత్రికలు, పచ్చ మీడియాలు, నీలి మీడియాలు అందరికీ తెలుసు. ఇది కాదు వెంకటేష్ గారు ఇప్పుడు కూడా డైవర్ట్ చేసేస్తున్నారు. నేను ఏపీ ప్రజల్ని ఎందుకు డైవర్ట్ చేస్తాను, నేను మిమ్మల్ని అడిగితే మొత్తం డైవర్ట్ చేసి ఒకరు తిట్టుకుంటున్నారు. వెంకటేష్ గారు మీరు చెప్పండి, అసలు ఏపీ ప్రజల మైండ్ లోంచి ఏది, వాళ్ళ దృష్టి ఎందుకు మార్చాలనుకుంటున్నారు? సంతోష్ గారు, పబ్లిక్ ఏమి ఈ పాలిటీషియన్స్ లేకపోతే రాజకీయ పార్టీలు డైవర్ట్ చేసినంత మాత్రాన డైవర్ట్ అయ్యే పరిస్థితి కాదు. 82% ఎన్నికల్లో ఓటింగ్ జరిగింది అని అంటే డైవర్షన్ అనే కాన్సెప్టే లేదు. ఇక రెండోది ఏంటంటే వైఎస్ఆర్సీపీ పార్టీ పుట్టిన తర్వాత మన పల్నాడులో కానివ్వండి, అనంతపురంలో కానివ్వండి, తిరుపతిలో కానివ్వండి ఫ్యాక్షనిజం కొత్తగా రాలేదు. ఇవేంటంటే లోకల్ గా ఉన్నటువంటి స్థానిక నాయకుల మధ్య, జేసీ దివాకర్ రెడ్డి, పెద్దారెడ్డి గారి మధ్య, అలాగే ఇక్కడ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారికిను పల్నాడులో రిమైనింగ్ ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకుల మధ్య, జోలకంటి బ్రహ్మారెడ్డి గారి మధ్య, ఇలాగా కొన్ని పేర్లు చెప్పకూడదు. ఆటోమేటిక్ గా వీళ్ళిద్దరి మధ్య ఉన్నటువంటి రైవలరీస్ ఈ రోజు ఆపద్ధర్మ ప్రభుత్వం ఉంది. ఖచ్చితంగా దీన్ని మెయిన్ స్ట్రీమ్ లో ఉన్నటువంటి ఆపద్ధర్మ ముఖ్యమంత్రికో లేకపోతే వైఎస్ఆర్సీపీ పార్టీకో లేకపోతే ప్రభుత్వానికో అంటగట్టే అవకాశం లేదు. ఇంకా చౌదరి గారు అన్నట్టు గవర్నర్ గారు ఏం పీకుతున్నారంటే, గవర్నర్ గారు కూడా బీజేపీ అపాయింటెడ్ గవర్నర్ గారు, మరి ఆయన ఏం పీకుతున్నారు అనేది పక్కనే ఉన్న రామ్ కుమార్ గారిని అడగాలి. ఈ రాష్ట్రంలో ఏదైనా చేయడానికి సమర్థుడు ఈ రోజున గవర్నర్ గారే. ఆయన ఎమర్జెన్సీ ప్రకటించలేకపోవచ్చు కానీ ఈసీ
పిలిచే వరకు ఆయన కానీ అంటే ఎలా రియాక్ట్ అవుతారో తెలియదు, కానీ గవర్నర్ గారు సైలెంట్ మోడ్ లో ఉన్నారని మాత్రం అంటున్నారు. ఇదే సైలెంట్ మోడ్ కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఆ పక్క రాష్ట్రంలో బీజేపీ అపాయింటెడ్ గవర్నర్ గారు లేరండి. దాన్ని మనం ఒకసారి అనలైజ్ చేసి చూసుకోవాలి. పక్క రాష్ట్రంలో ఉన్న గవర్నర్ ఏమో సింహం లాగా విరుచుకుపడింది లేడీ గవర్నర్ అయినా, మరి ఈ రాష్ట్రంలో ఉన్న గవర్నరు ఈ రాష్ట్రం యొక్క పరిపాలన అంత దౌర్భాగ్యంగా ఉంటే ఏం చేస్తున్నారు అనేది బీజేపీకి పాలిత రాష్ట్రాల్లో ఉన్నటువంటి పరిస్థితి చెప్పాలి. ఇక రెండో విషయం ఏంటంటే ముఖ్యంగా చర్చించాల్సిందే జగన్మోహన్ రెడ్డి గారి లండన్ యాత్ర ఖర్చులు గురించి ప్రస్తావించారు. ఈ దేశంలో ఏ ముఖ్యమంత్రి అయినా సొంత ఖర్చులతో బయటికి వెళ్ళిన చరిత్ర ఉందా? సొంత ఖర్చులతో బయటికి వెళ్ళి పక్క రాష్ట్రంలోకి కానివ్వండి లేదంటే పక్క దేశానికి కానీ పర్యటించినటువంటి చరిత్ర ఉందా? అనవసరంగా ఇలాంటి కామెంట్లు చేసి బీజేపీకి ఈ రాష్ట్రంలో 1% ఓటు ఉన్నప్పటికీ కూడా ఒక స్థాయి ఉంది. ఆ పార్టీ ఒక జెంటిల్మెన్ పార్టీ అనేది ఒక స్థాయి ఉంది. ముఖ్యమంత్రిని ఇమిటేట్ చేసి ఆయన యొక్క హావభావాలను ఇమిటేట్ చేయాల్సినంత అవసరం మనకైతే లేదు సార్. దయచేసి క్షమించాలని ఆయన మాట్లాడే తప్పు అయితే. ముఖ్యమంత్రి గారి యొక్క హావభావాలని మనం ఇమిటేట్ చేసి మనం ఆయన కించపరిచే విధంగా మాట్లాడాల్సిన పరిస్థితి అయితే లేదు. ఆయన మీద ఎన్ని కేసులైనా ఉండొచ్చు, ఆయన పరిపాలన అద్భుతంగా ఉండొచ్చు, లేకపోయి ఉండొచ్చు. ప్రభుత్వం ఆయనకు వచ్చింది కాబట్టి ఆయన ముఖ్యమంత్రి అయ్యాడు. ఆయన ఎటువంటి వ్యక్తిత్వం అయినా ఎటువంటి పరిస్థితిలో ఉన్నా ముఖ్యమంత్రి చైర్ని మనం ఖచ్చితంగా గౌరవించాల్సినటువంటి పరిస్థితి. ఆ చైర్లో ఆయన కూడా గౌరవించాలి. శ్రీనివాస్ రెడ్డి గారు ఒక్క నిమిషం అండి, ఒక్క సెకండ్ 30 సెకండ్స్. ఇంకొక విషయం ఇప్పుడు భారత రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి ఒక కాన్స్టిట్యూషనల్ వ్యవస్థ ఏంటంటే ఎలక్షన్ టైంలో మళ్ళీ మంత్రివర్గం వచ్చే వరకు కూడా. వెంకటేశ్వర చెప్పండి. హలో చెప్పండి, వినిపిస్తోంది. హలో వినిపిస్తోంది, చెప్పండి. వినిపిస్తుందా? అడుగు. హలో వినిపిస్తోంది, చెప్పండి. హలో సంతోష్ గారు, ఈ లోపుగా నన్ను చెప్పనివ్వండి. ఏమండి, ముఖ్యమంత్రి గారు హావభావాలు ఇవి అంటే నేను కూడా చెప్పాను. రామ్ కుమార్ గారు ఒక్క నిమిషం చెప్పండి. ప్రజలకి ఒక క్రిస్టల్ క్లియర్ గా ఒక సందేశం ఇవ్వాల్సి ఉన్నటువంటి ఒక పరిస్థితి. వచ్చే ముఖ్యమంత్రి లేకపోతే వచ్చే మంత్రివర్గం వచ్చే వరకు కూడా ఆపద్ధర్మ ముఖ్యమంత్రి ఉంటాడు. రాజీనామా చేసి పోవచ్చు కదా అనే పరిస్థితి, రాజీనామా చేసేంత పరిస్థితి కాదు. రాజీనామా చేసి పోవడానికి జగన్మోహన్ రెడ్డి గారి ఇష్టమో కాదు. నెక్స్ట్ ముఖ్యమంత్రి వచ్చి ఆ ముఖ్యమంత్రి ఈయన అవ్వచ్చు, లేకపోతే చంద్రబాబు నాయుడు గారు అవ్వచ్చు, పవన్ కళ్యాణ్ గారు అవ్వచ్చు, ఎవరైతే వచ్చారో వాళ్ళకి బాధ్యతలు ఇచ్చే వరకు కూడా ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా కొనసాగాల్సినటువంటి ఆవశ్యకత ఈ ముఖ్యమంత్రికి ఉంటుంది. కాబట్టి మనం ఇటువంటి ఒక సిచ్యువేషన్ లో ప్రజలకు ఇవ్వాల్సిన సందేశం ఏంటంటే, బాబు ఈ గొడవల వల్ల సామాన్య ప్రజలు ఇబ్బంది పడతారు తప్ప రాష్ట్రంలో ఉన్నటువంటి పార్టీలకు గాని వచ్చే ప్రభుత్వాలకు గాని ఎటువంటి ఉపయోగం లేదని ఆ నష్టం అంతా మళ్ళీ ప్రజల మీదే పడుతుంది. అంత ప్రజా ఆస్తుల ధ్వంసం అనే చెప్పొచ్చు సూటిగా చెప్పాలంటే. ఏమండి, ఇంకా ఆ స్థాయికి దిగుతారు. సంతోష్ గారు ఒక్క నిమిషం అండి. రైట్ వెంకటేష్ గారు. ఓకే, రామ్ కుమార్ గారు మీరు కంప్లీట్ చేయండి సార్. బస్సులు తగలబెట్టడం. ఓకే వెంకటేష్ గారు. శ్రీనివాస్ రెడ్డి గారు మీతో మాట్లాడతాను, చౌదరి గారితో మాట్లాడతాను. ఒక్క నిమిషం ప్రజల ఆస్తి వెంకటేష్ గారు. చెప్పొచ్చు. అర్థమైంది. రైట్ చేసి మనం అనవసరంగా ప్రజల ఆస్తుల మీదకి మళ్లించే, వాళ్ళ దృష్టిని మళ్లించే పరిస్థితి లేకుండా ఉంటే చాలండి. ఓకే రామ్ కుమార్ గారు కంక్లూడ్ చేయండి. భారతీయ జనతా పార్టీ తరపున ఉన్నాను కాబట్టి నా భాష ఎలాగుందో వీళ్ళు ఎలా అని ఫస్ట్ నా కామెంట్స్ చెప్పాను. చాలా హుందాగానే నా బిహేవియర్ ఉంటది. కానీ అంటే సీఎం జగన్ గారిని ఇమిటేట్ చేసిన ఒక పాయింట్ మాట్లాడారు కానీ మీ పార్టీ గురించి వెంకటేష్ గారు తక్కువ చేసి మాట్లాడారు. చెప్పనివ్వండి, కొనుక్కునే అవకాశం ఉన్నా సరే మేము హుందాగా గవర్నమెంట్ వదిలేసిన భారతీయ జనతా పార్టీ. కానీ యాజ్ ఏ పార్టీ వీఆర్ ఎవాల్వింగ్ అండ్ వీ హ్యావ్ టు ఫైట్ అవర్ అపోనెంట్స్ టు. ఎదుటి వాళ్ళు చేసే దాన్ని బట్టే నా యాక్షన్ ఉంటుంది. ఆయన మాట్లాడిన పిచ్చి మాటలు కూడా పూర్తిగా తీసుకుని ఏమి తెలియని చేతకంతనంగా వెళ్ళిపోవడం కూడా
ఈవేళ రాజకీయ పరిస్థితులు కరెక్ట్ కాదు కాబట్టి కొంతవరకు సార్, చేయాలి. భారతీయ ఎబ్బెట్టుగా కాకుండా జనతా సార్, సార్, పార్టీ- సార్, రైట్, వెంకటేష్ గారు, రామ్ కుమార్ గారు, మళ్ళీ చెప్పండి మీరు మళ్ళీ చెప్పండి నెక్స్ట్ ఏమండి సీఎం గారి ఖర్చులు నేను ఏమన్నానంటే సీఎం గారి ఖర్చులు కాదు వారి సెక్యూరిటీ కోసం వాడచ్చా 3 డిఎస్పీ ఆఫీసర్లకు 1.4 crores నేను ఎక్కడా చూడలేదు మీరు చెప్పారా నేను కూడా ఒక ఎగ్జాంపుల్ వెంకటేష్ గారు కాదు మీకు మళ్ళీ తెలుసుకోకపోతే లేదు ఈ వెంకటేష్ గారు మాట్లాడనివ్వండి సార్. సరే చెప్పేది వినండి. చెప్పనివ్వండి, క్లారిటీ మిస్ అవుతుంది ఇక్కడ. వెంకటేష్ గారు ఒక్క నిమిషం. ఎగ్జాంపుల్ చెప్తాను వినండి. వెంకటేష్ గారు మీకు సమయం ఇచ్చాను కదా. వెంకటేష్ గారు ఒక్క నిమిషం వారిని మాట్లాడనివ్వండి. ఆగిపోమంటే ఆగిపోతాను. సమయం మించిపోతుంది, మాట్లాడనివ్వండి. వెంకటేష్ గారు ఒక్క నిమిషం, మీ పాయింట్స్ మీరు చెప్పారు. నాది అయ్యాక మీరు చెప్పండి. ఎస్, రామ్ గారు లాల్ చెప్పండి. బహదూర్ శాస్త్రి గారి అబ్బాయి కారు బయటకు డ్రైవ్ చేసుకెళ్తే వద్దన్నా కూడా వెనక్కి వచ్చాక కిలోమీటర్లు ఎన్ని ఉన్నాయని చెప్పి ఆ కిలోమీటర్లకు డబ్బు కట్టిన ప్రధానమంత్రులు కూడా ఉన్నారు ఈ దేశంలో. కాబట్టి ప్రైవేట్ సెక్యూరిటీకి అంత వాడచ్చని మీరు చెప్తే వాడచ్చంటే వాడేమనండి. రైట్, ఈ ప్రైవేట్ ఈ పర్సనల్ ఖర్చులు ఇవన్నీ అసలు మన డిబేట్ టాపికే కాదు. డైవర్ట్ చేయొద్దు రామ్ గారు. ఓకే, వెంకటేష్ గారు మాట్లాడిన పాయింట్, మీరు మాట్లాడిన పాయింట్ అసలు మన డిబేట్ పాయింటే కాదు, వదిలేండి. అది గమనించండి. లేటర్ ఇంకేదైనా డిబేట్ లో చర్చిద్దాం. వెంకటేష్ గారు, రామ్ గారు ఈ పాయింట్స్ వదిలిపెట్టండి. శ్రీనివాస్ రెడ్డి గారు ఢిల్లీ వెళ్ళనున్న ఈసీ ముందు హాజరు ఢిల్లీ వెళ్ళనున్న డీజీపీ అలాగే సిఎస్ ఏ వివరణ ఇవ్వనున్నారు ఈ దాడులకు సంబంధించి? ఆ ఒక్క పాయింట్ మీరు చెప్పండి, కంక్లూడ్ చేయండి. శ్రీనివాస్ రెడ్డి గారు మీరు మాట్లాడండి. ఇంతకుముందు మీరు చౌదరి గారు మామూలుగా బర్న్ అవ్వలేదు, ఇప్పుడు రామ్ గారు, వెంకటేష్ గారు కూడా అలాగే చేశారు. ఎన్నికలు ప్రశాంతంగా జరిగినాయని జీర్ణించుకోలేక ఓకే విపక్షాలు వాళ్ళు 20 నుంచి 40 కోట్ల దాకా ఒక్కొక్క అసెంబ్లీ నియోజకవర్గానికి ఖర్చులు పెట్టారు. విపరీతమైనటువంటి ధన ప్రవాహాన్ని పండించారు. శ్రీనివాస్ రెడ్డి గారు ఈసీ ఆదేశాల మేరకు అందిన సమన్ల మేరకు డీజీపీ అలాగే సిఎస్ ఏ వివరణ ఇవ్వనున్నారని అడిగారు. దాన్ని చెప్పండి. ఒక పేరెంట్ పోలింగ్ సజావుగా జరిగింది, పోలింగ్ అయ్యాక మొదలైంది ఇదంతా. నాకు స్వయంగా ఫోన్ చేశారు, 4 కేసులు నరికారు. అతను స్వయంగా ఫోన్ చేసి వైసీపీ వాళ్ళు ఎవరైనా సరే 30 seconds మాట్లాడి ఒక్క వైసీపీ వాళ్ళు చూపించమని సంతోష్ గారు. రామ్ గారు దయచేసి అసలు ప్రతి మాటలు కనీసం ఇప్పుడు సింగరయ్య అనే పేరెంట్ నాకు స్వయంగా ఫోన్ చేసి కాపులు దాడులు చేస్తే ఈ కాపులంతా టీడీపీతో ట్రావెల్ అవ్వాలనే దుర్మార్గపు ఆలోచన చంద్రబాబు నాయుడు గారిదని చెప్పిన వ్యక్తి వయసు 70 ఏళ్ళు. వ్యక్తి వయసు 70 ఏళ్ళు. కులానికి చెందిన వ్యక్తి. ఎందుకు ఓపిక ఉండలేకపోతున్నారు, ఎందుకు దాడులు చేసుకోవాల్సి వస్తుంది? ఇది ఆగే పనేనంటారా? ఇవాళ ఈసీ సమాన ఆదేశాల మేరకు వెళ్ళిన తర్వాత కూడా ఈ ఆగుతా అనుకోవచ్చా? చౌదరి గారు చెప్పండి సార్ ఫైనల్ గా. రెడ్డి గారు ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ సమయం ఉంది, చెప్పండి చౌదరి గారు. ఎలా ఉన్నాయి రాష్ట్ర ప్రజలు ఎవరు ఏ పార్టీ కావాలనుకుంటే ఆ పార్టీ టూర్ పోతాడా? ఈయన మనిషేనా? రాష్ట్రం రమణ కాష్టం వెళ్తా ఉంటే లండన్ టూర్ పోతాడా? ఈయన ముఖ్యమంత్రి ప్రజాప్రతినిధి ఏం చెప్పండి నాకు అర్థం కదా. నాకు అనవసరం. ఈ రాష్ట్రం తగలబడతా ఉంటే తగలబడతా ఉంటే చౌదరి గారు, వెంకటేష్ గారు, శ్రీనివాస్ రెడ్డి గారు, రామ్ కుమార్ గారు ఈ డిబేట్ లో పార్టిసిపేట్ చేసేందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎస్, చూస్తున్నాం పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. ఆల్మోస్ట్ చెదురు మదురు ఘర్షణలు మినహా పోలింగ్ అయితే ప్రశాంతంగా ఓట్ల పండుగ పూర్తయిపోయిందని ఒక వార్త వచ్చిన తర్వాత మొదలైన ఈ రావణ కాస్త ఇంకా రగులుతూనే ఉంది. మరి దహనకాండకి ఎప్పుడు ఎండింగ్ పడుతుందనేది చూడాలి. అలాగే సమన్లో అందుకున్న సిఎస్ డీజీపీ మరి ఢిల్లీ వెళ్ళిన తర్వాత ఇచ్చే వివరాన్ని బట్టి ఈ ఏదైతే ఇక్కడ ఘర్షణలు దాడులు జరుగుతున్నాయో వీటికి బ్రేక్ పడుతుందా చూడాలి. జూన్ 4 దగ్గర పడుతూ ఉంది సమయం. మరి ఆ రోజు వరకు ఓపికగా వెయిట్ చేస్తే బాగుండేది, కానీ 144 సెక్షన్ అమల్లో ఉంది. ఏపీ మొత్తం పోలీసు వలయంలో ఉందా అని తలపించేలా ఉంది. మరి వ్యక్తిగత వివరణ ఇచ్చిన తర్వాత మరి దీనికి ఏమైనా బ్రేక్ పడుతుందా, ఏపీ మళ్ళీ ప్రశాంతంగా మారుతుందా అనేది చూడాలి. ఇది ఇవాల్టి డిబేట్. కీప్ వాచింగ్ 6 టీవీ. సామాన్యుడి ఆరోపణ.